హాయ్ అండి. రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయడం ఇష్టం లేకపోతే ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేయడం ఏముంది అందరికీ తెలిసిందే కదా, కానీ నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పల్లీలు వేయట్లేదు, అది మీకు ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోవచ్చు. ఇంకా అందులో కాస్త పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా అన్నంలో కారపొడి, ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న అన్నం ఇందులో వేసుకొని అంత కలిసేలా మెల్లిమెల్లిగా అంత కలిసేలా కలుపుకోండి. అది కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకాస్త నిమ్మరసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే ఇష్టం ఉండదు, అందుకే నేను వేయట్లేదు. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది నేను మా కౌశి పాపకు కూడా పెట్టాను, తను కూడా చాలా ఇష్టంగా తింది. ఇవన్నీ చిన్నపిల్లలకు పెడతారా అంటే కొంచెం పెడితే ఏం కాదు, తను చాలా క్యూట్గా ముద్దుగా తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.